జర్నలిస్ట్ శంకర్ పై మరోసారి హత్యాయత్నం. పక్కా ప్లాన్ తో సీఎం సోదరుడు కొండరెడ్డి, సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో 200 మందితో దాడికి కుట్ర. అక్కడకు వెళ్లిపోయేసరికి ఊరు బయట నుంచి కార్లతో చేజింగులు, భయాందోళనను సృష్టించిన రౌడీలు. 3 కార్లలో వెంబడించిన కొండరెడ్డి అనుచరులు దాదాపు 25 కిలోమీటర్లు చేశారు. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ జర్నలిస్ట్ శంకర్ న్యూస్ లైన్ టీం 6 నెలల్లో ఇది రెండోసారి. గత ఫిబ్రవరిలో ఆఫీసు ముందే జర్నలిస్ట్ శంకర్ పై దాడి. ఇప్పుడు మరోసారి ప్రయత్నించిన సీఎం సోదరుడు. వెల్దండ పిఎస్ బయట మహిళ జర్నలిస్టులు సరిత విజయారెడ్డిపై దౌర్జన్యం. వైఆర్టీవీ రంజిత్ రెడ్డి పైన దాడికి యత్నం. పోలీస్ ఎస్కార్టుతో నగరానికి చేరుకున్న జర్నలిస్ట్ శంకర్, ఇతర జర్నలిస్టులు. అయితే రాష్ట్ర ప్రజలారా మీకు తెలవాలి, రాష్ట్రం కోసం కొట్లాడుతున్న ఏకైక గొంతుగా తనతోటి 10 మంది గొంతుకల్ని కలుపుకొని నడుస్తున్న న్యూస్ లైన్ శంకర్. అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినప్పటికీ రాష్ట్రంలో